స్కాలర్షిప్ ఇచ్చింది. అది చాలా సంతోషం. మన మెరిట్ మీద ఇంతమంది పిల్లల్లో ఇచ్చటం అదో గ్రేట్నెస్. కాబట్టి దీన్ని ఇట్లానే కంటిన్యూ చేసి మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము కూడా DGR ట్రస్ట్ ఒకటి మాది ఒక ట్రస్ట్ ఉంది, మా పిల్లలు పెట్టారు. ఆ ట్రస్ట్లో ఈ ఇయర్ నుంచి మొన్న టాలెంట్ ఎగ్జామ్ పెడితే 1600 మంది టాలెంట్ ఎగ్జామ్కి వచ్చారు. 6th క్లాస్ నుంచి 100 మెంబర్స్ని ఫ్రీగా చదివిస్తున్నాం ట్రస్ట్ ద్వారా. వాళ్ళ బుక్స్ కానీ యూనిఫామ్ కానీ అన్నీ కూడా మన ట్రస్ట్ ద్వారా ఇస్తున్నాం. వాళ్ళ టెస్ట్లో ఎవరైతే 95% అబోవ్ వచ్చిందో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి బాగా పేదవాళ్ళు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేశాం. ఇది పార్టీలకు సంబంధం కాదు. మా పార్టీ వాళ్ళకి మనం చదివించేది కాదు. ఎవరైనా కూడా పేదవాడు, ఒక ఆటో డ్రైవర్ అవ్వచ్చు, ఒక పొంకు అతను అవ్వచ్చు, ఒక ఇస్త్రీ చేసుకునేవాడు అవ్వచ్చు. అలాంటి వాళ్ళ పిల్లలు 95% వచ్చేసి వాళ్ళు చదివించలేక వాళ్ళు ఉండే వాళ్ళందరినీ కూడా మన ట్రస్ట్ ద్వారా చదివిస్తున్నాం. మొన్న 100 మెంబర్స్ చదివించాం. నెక్స్ట్ ఇయర్కి ఇంకో 100 మెంబర్స్ అంటే 200 అవుతారు. అట్లా 100 పెంచుకుంటా ఒక మినిమం ఎంతమంది అయితే అంతమందిని చదివించాలి, వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలని మా ట్రస్ట్ ద్వారా ఆర్గనైజ్ చేస్తున్నాం అనేది కూడా మీకు ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తున్నా. కాబట్టి చదువుకునే ఇంపార్టెన్స్ అంత ఉందని చెప్పేసి చదివిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అంటే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా మంచి టీచర్స్ని మంచి వాళ్ళని పెట్టి వాళ్ళని చదివించాలి, ముందుకు తీసుకెళ్లాలనేది మాత్రం వాళ్ళ ఇంటెన్షన్తో ఉన్నారు. దాన్ని పేరెంట్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. పేరెంట్స్ కూడా జాగ్రత్తగా చేయండి. ఖచ్చితంగా
సత్యనారాయణ. మా ప్రత్యేకత ఏమిటని మీరు అనుకున్నట్టయితే ఈ జిల్లాలో ఏది లేదో అది మొదలు పెట్టడమే ఎస్ఎస్ఎన్ ప్రత్యేకత. అంటే రెసిడెన్షియల్ కాలేజీ లేనప్పుడు ఫస్ట్ టైం రెసిడెన్షియల్ కాలేజీ ప్రకాశం జిల్లాలో స్థాపించింది మన సంస్థనే. తర్వాత ఇదే ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ కాలేజీకి ప్రకాశం జిల్లా పుట్టిన చరిత్రలోనే ఈ జిల్లా వాళ్ళు వేరే జిల్లాలకు వెళ్తారు ఎడ్యుకేషన్ కోసం. కానీ నేను రెసిడెన్షియల్ కాలేజీ పెట్టి రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు రప్పించిన ఘనత ఒక ఎస్ఎస్ఎన్దే. ఆ శక్తి ఇంతవరకు ఎవరికీ రాలేదు, నేటికి కూడా. తర్వాత ఇంటర్మీడియట్లో కానీ ఎంసెట్లో కానీ ఐఐటీలో అయినా ఫస్ట్ 10 ర్యాంకుల్లో కంటిన్యూగా తీసుకున్న కాలేజీ కూడా ఒక ఎస్ఎస్ఎన్ఏ. ఇంకా ఆ శక్తి ఇంతవరకు ఎవరికి రాలేదు. చివరిలో నేను కొన్ని సమస్యల వల్ల వేరే మేనేజ్మెంట్కి ఇచ్చినా మళ్ళీ లాస్ట్ ఇయరే మేము టేకప్ చేస్తే మళ్ళీ స్టేటు ఈరోజు జిల్లా ఫస్ట్ హైయెస్ట్ మార్కులు మళ్ళీ మనయే. మనం వచ్చింది 1 ఇయరే, పిల్లలు కూడా తక్కువే, కానీ ఫస్ట్ మనమే. అది మీ ఘనత. మీరు వచ్చారు, మళ్ళీ హైయెస్ట్ మార్కులు వేసుకున్నాం. మిగిలిన కాలేజీలు ఊరికి వేసుకున్నారు, కానీ మనం ఎక్కడ పబ్లిసిటీ చేయం. మీకు తెలుసో లేదో, పిల్లలే మాకు పేరెంట్సే పబ్లిసిటీగా వస్తారు. అది రెసిడెన్షియల్ కాలేజ్. నెక్స్ట్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ స్థాపించినా కానీ కృష్ణా, గుంటూరు, ప్రకాశం 3 జిల్లాల మీద పోటీ పెట్టిన 11 సంవత్సరాలు మేమే ఫస్ట్ వచ్చాం. మళ్ళీ నేను వచ్చాను కనుక మళ్ళీ వస్తాం. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు లేవని మళ్ళీ ఇంజనీరింగ్ కూడా మొట్టమొదట పెట్టినాం. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు 2 పెట్టి కూడా ఈలోపు చాలామంది ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినాక మెడికల్ కాలేజీ లేదని ఇంజనీరింగ్ ఆపి మెడికల్కి వెళ్దామని ప్రపోజల్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు, మా ఎమ్మెల్యే గారే అన్న ట్రిపుల్ పిల్లలకు చాలా అవసరం క్యాంపస్, ఇప్పుడు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకు ముందు ఈ తర్వాత చూద్దులేని మెడికల్ కాలేజీ అంటే వాళ్ళకి ఇచ్చాను. ఇంక మా తమ్ముడు మరి ఎప్పుడు కట్టించిపోతే అప్పుడు మళ్ళీ మేము మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయాలి. ఆయన ఉండగా నేను వేరే వాళ్ళకి అనుభవశాలి చంద్రబాబు నాయుడు అన్న రాత్రి 2:30 సంతకం పెట్టి పర్మిషన్ ఇచ్చాడు. తెల్లవారితే కౌన్సిలింగ్ రాత్రి ఇంటికి 2:30 తీసుకొని రమ్మన్నాడు. తీసుకొని వచ్చి సంతకం పెట్టి కౌన్సిలింగ్లో పెట్టాడు. అంతకంటే ముఖ్యంగా ఒకటి చెప్తున్నాను, నేను ఇంజనీరింగ్ కాలేజ్ అప్లై చేసినప్పుడు అంతా అయిపోయింది. ఢిల్లీలో వెంకయ్య నాయుడు అని ఉండబట్టి లైన్లోకి వచ్చారు. నాకు ఎవరు తెలియదు ఇండియా లెవెల్లో. తర్వాత ఒక్కటే అడిగాడు ఏఐసిటి చైర్మన్, ఏమైనా నీకు పర్మిషన్ ఇస్తాము, కానీ నీకు ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తే అకౌంట్లో డబ్బులు ఉండాలి కదా, నువ్వు ల్యాబులు పెట్టాలి, లైబ్రరీలు అన్నాడు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, అంత డబ్బు నా దగ్గర లేదు. మా పెద్ద ఆయన కీర్తిశేషులు, ఆ రాజకీయాలకి ఆదర్శమైనటువంటి ఒక ప్రిన్సిపల్స్ కలిగినటువంటి దామచర్ల ఆంజనేయులు గారు అంటే మా తమ్ముడి తాతగారు. అప్పుడే హైదరాబాద్ వెళ్తున్నాడు కృష్ణా ఎక్స్ప్రెస్ 10:30కి. ఏంది అంటే, అన్న ఇప్పుడు డబ్బులు కావాలి అకౌంట్లో అన్నాడు. సరే పదా అని డైరెక్ట్గా బ్యాంకుకి వచ్చి ఆంజనేయ టొబాకో ట్రేడర్స్ మీద ఉన్న 75 లక్షలు ఎఫ్డీని క్యాన్సిల్ చేసి నా అకౌంట్ కొట్టాడు. కానీ ₹1,00,00,000 కావాలన్నాను. వెంటనే మెరవేల సత్యాన్ని పిలిపించి ఆయన ఎఫ్డీ కూడా 25 లక్షలు క్యాన్సిల్ చేసి నాకు డబ్బు ఇచ్చారు. ఇప్పుడు నాకు ఎవరైనా ₹1,00,00,000 ఇస్తారు. ఆ రోజు నా దగ్గర ఏమీ లేనప్పుడే పెద్ద ఆయన ₹1,00,00,000 ఇచ్చారు నాకు. వాళ్ళు ఆశించే వాళ్ళు కాదు. అంత బాగున్నారా? ఈరోజు ఎస్ఎస్ఎన్ కాలేజ్ కల్చరల్ ఫెస్ట్ సందర్భంగా ఈరోజు మమ్మల్ని ఆహ్వానించినందుకు ఎస్ఎస్ఎన్ కాలేజ్ యాజమాన్యానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకసారి ఎస్ఎస్ అనేది ఒక బ్రాండ్. ఎందుకంటే ఇందాకే పెద్దలు
మన రామకృష్ణ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రామకృష్ణ రెడ్డి గారిని నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా. ఎందుకంటే నేను చదువుకుంటా హాలిడేస్కి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు కూడా పెద్ద ఆయనతో సంబంధాలు ఉన్నాయి. పెద్ద ఆయన దగ్గరికి రావడం, పెద్ద ఆయనతో మాట్లాడటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేది. అలాంటిది ఇందాక రామకృష్ణ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పారు. అంటే మన ఫ్యామిలీకి ఆయనకి ఉండే అటాచ్మెంట్ చెప్తున్నాను. ఆయన కూడా ఎప్పుడు కూడా వారానికి ఒకసారైనా ఫోన్ చేస్తారు, మాట్లాడటం కానీ ఏం జరుగుతుంది తమ్ముడు, ఎట్లా ఉన్నావు ఏంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అలాంటిది మాకు ఫ్యామిలీకి దగ్గరుండే వ్యక్తి రామకృష్ణ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి శివానంద రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా మదన్ గారు, వెంకటేశ్వర్లు గారు, సతీష్ రెడ్డి గారు, ఇంకా పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసి మీ అందరూ కూడా మరోసారి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకసారి మనం గమనించుకున్నప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్లో ఇందాకే రామకృష్ణ రెడ్డి గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ చెప్తా ఉన్నారు, మనకు వచ్చే లోపలికి 470 మార్కులకి 467 మార్కులు నల్లూరి శ్రావణి అని చెప్పేసి అమ్మాయికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా మన ఎస్ఎస్ఎల్లో వచ్చిందని చెప్పారు. చాలా సంతోషం. అదేవిధంగా 466 కూడా జోషిత అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా 466 రావడం కూడా చాలా సంతోషం. అంటే 4 మార్క్స్ 470కి 466 రావడం జరిగింది. కాబట్టి ఎడ్యుకేషన్ చాలా బాగుంది. అంటే దాని ఫ్యాకల్టీస్ అంతా కూడా బాగున్నారు. ఒక డిసిప్లైన్ మేనర్లో ఇక్కడ ఇంటర్మీడియట్ అంతా కూడా జరుగుతూ ఉంది. దానికోసమే ఈరోజు చేంజ్ అయ్యి మన ఎస్ఎస్ఎల్ ఇంటర్మీడియట్ కాలేజీ పెట్టగానే ఈరోజు 800 మంది స్టూడెంట్స్ ఇమీడియట్గా జరుగుతూ ఈరోజు 800 మెంబర్స్ తోటి ఈరోజు ఇంటర్మీడియట్ కాలేజ్ జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఏదైతే ఇప్పుడుండే పిల్లలకు కూడా నేను చెప్తా ఉన్నా, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళందరికీ కూడా మనం ఉండే పరిస్థితులు కూడా ఒకసారి మీకు తెలియపరచాలి. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఉన్నారు కాబట్టి. ఇంటర్మీడియట్ అనేది 15-16 సంవత్సరాల్లో ఉంటారు మీరు. మంచి అది డేంజరస్ ఏజ్. అక్కడి నుంచి ఒక 4-5 ఇయర్స్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఏజ్ అది. ఎందుకంటే మీకు వచ్చిన ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనలోకి మీరు వెళ్ళే ఏజ్ అది. ఫ్రెండ్స్ తోటి కానీ ఏది ఉన్నా కూడా డైవర్ట్ అయ్యేది. ఆ టైంలోనే తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజుండే పరిస్థితుల్లో మనకి గంజాయి ఏ విధంగా ఉందో, బయట వాతావరణం ఏ విధంగా ఉందనేది కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు. దాన్ని జాగ్రత్తగా తీసుకొని మన చేయి దాటిపోయేదాకా మనం చూసుకోకుండా మన అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడా లేదా, అటెండెన్స్ ఎంత ఉంది, వాళ్ళ పర్సంటేజ్ ఏంటి, ఎప్పటికప్పటికి ప్రిన్సిపాల్ తోటి వీళ్ళందరితో మాట్లాడటం, ప్రిన్సిపాల్ దగ్గర ఎన్ని రోజులు ఆబ్సెంట్ అవుతున్నాడు, ఎట్లా ఉందనేది కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోకపోతే మనం చేయి దాటిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు, నల్లూరి కిషోర్ ఉన్నాడు, అదేవిధంగా నల్లూరి వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు అశోక్. వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు. వాళ్ళు స్టేట్ ఫస్ట్ వచ్చారని చెప్తున్నారు. అట్లా పిల్లలు చదువుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చదివించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దాని ఇన్స్టిట్యూషన్ మీద ఉంది, అదేవిధంగా పేరెంట్స్ మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దాన్ని జాగ్రత్తగా తీసుకోండి. అందరూ కూడా బాగా చదవండి. ఈ ఏజ్లో నుంచి మీరు చదివారంటే రేపు భవిష్యత్తు ఫ్యూచర్ కూడా మీ అందరికీ బాగుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ పేరెంట్స్ కూడా 10th అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక ఇంట్యూరిటీ వస్తుంది. మనకు కూడా పెద్దవాళ్ళు అయ్యాం, నేను కాలేజీకి వెళ్తున్నా, మనదాకా స్కూల్కి వెళ్ళేవాళ్ళు. స్కూల్ యూనిఫామ్ నుంచి మా రెగ్యులర్ డ్రెస్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనకు ఒక ఫ్రీడమ్ వస్తుంది. నేను ఇంటర్మీడియట్కి ఉన్నాను, నాకు డ్రెస్సు, నేను కాలేజీకి వెళ్తున్నాననే ఫీలింగ్ ఫస్ట్ వచ్చే ఇన్స్టిట్యూషను. మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఒక డిసిప్లైన్ కృష్ణారెడ్డి గారు ఇప్పుడు కాదు, నాకు తెలిసి 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళది కూడా ఎస్ఎస్ఎం పార్లమెంట్ అవతల కూడా ఒక మంచి కాలేజ్, అప్పుడు మెడికల్ కాలేజ్ కోసం ఆ రోజు పెట్టడం, మెడికల్ కాలేజ్ ఆ రోజు ఇచ్చేదానికి టైం లేట్ అవ్వటం వల్ల మళ్ళీ ఇప్పుడు దాన్ని IIIT కాలేజ్ కింద దాన్ని మార్చాం. రేపు IIIT కనిగిరి దగ్గర ఇచ్చాం. కనిగిరిలో IIIT కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అయిపోతే
అప్పుడు త్రిబుల్ అక్కడికి వెళ్ళే విధంగా ఈరోజు ఎన్ని కూడా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇన్స్టిట్యూషన్లో ఉండేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా మీ అందరూ కూడా ఉంటారని చెప్పేసి మంచి పేరు ఇన్స్టిట్యూషన్ కూడా తీసుకురావాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు వచ్చిన తల్లిదండ్రులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఈ సంవత్సరం కూడా మంచి పర్సంటేజ్ స్టేట్లో ఫస్ట్ వచ్చేటట్టుగా వాళ్ళందరినీ కూడా ట్రైనప్ చేసుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ప్రభుత్వం కూడా ఎడ్యుకేషన్కి పెద్ద పెట్టడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్కి రీతిగా కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఈరోజు డిజిటల్ క్లాసెస్ కానీ రమణానం భోజనం కానీ యూనిఫామ్ కానీ బయట ప్రైవేట్ స్కూల్స్కి ఉండే తగ్గట్టుగా ఈరోజు యూనిఫామ్స్ ఇచ్చేటట్టుగా దానికి 38,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం కూడా ఖర్చు పెడతా ఉంది. ఎందుకంటే చదువుకుండేది అంత ఇంపార్టెన్స్. ఎన్ని కోట్లు ఉన్నా కూడా చదువు అనేది ఉన్నప్పుడు ఆ చదువు ఎవరిని మన దగ్గరికి తీసుకెళ్ళారు. వ్యాపారాలు చేసో లేకపోతే మన కోవిడ్ వచ్చినప్పుడు ఏదైనా కూడా ఇబ్బందులు జరిగినప్పుడు వ్యాపారాలు దెబ్బతినిపోవాల్సింది చెప్తే రియల్ ఎస్టేట్ పోతే వ్యాపారాలు పోయినాయి అనుకోవాల్సిందే. ఒక 10 కోట్లు సంపాదించేసి నష్టంలో ఉండాల్సింది పరిస్థితులు వస్తాయి తప్పితే చదువుకున్నాడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దాన్ని ఎవరు తీసుకెళ్ళేవాళ్ళు కూడా జాగ్రత్తగా చదవాల్సిన అవసరాలు ఉన్నాయి. అంతేగాని చదువుకునేటప్పుడు మనం ఎంజాయ్ మోడ్లోకి వెళ్ళామంటే రేపు మీ ఏజ్ దాటిన తర్వాత మీరు అప్పుడు చదువుకోవాలన్నా కూడా చదువుకోలేరు, మీరు ఆ డిసిప్లిన్ మేనర్లో కూడా రాలేరు. కాబట్టి చదువుకునేటప్పుడు జాగ్రత్తగా చదువుకోండి. భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది. ఈ రోజుండే పరిస్థితుల్లో కూడా అన్ని విధాలుగా కూడా ప్రభుత్వ సహకారాలు కూడా అన్నీ చేస్తూ ఉంది స్టూడెంట్స్కి అందరికీ కూడా. కాబట్టి ఇవన్నీ మీరు చేస్తారని చెప్పేసి కూడా ఆశిస్తూ వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు దీనికి నన్ను కూడా పిలిచినందుకు వాళ్ళకి మన కృష్ణారెడ్డి గారికి కానీ వాళ్ళకి స్టాఫ్కి కానీ వాళ్ళందరూ కూడా ప్రిన్సిపాల్ గారికి కానీ వాళ్ళ అబ్బాయికి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందన. స్టేజ్ మీదకి రావాలి. నెక్స్ట్ పల్లపోతు నాగ రామజోషిత 465 మార్కులు 470కి. ఎక్కడున్నాం? మీ పేరెంట్లో రావాలమ్మా.